సమ్మె విరమించుకోండి అని చెప్పేసి మంత్రి గారు స్వయంగా చెప్తున్నారు. ఇలాంటి ప్రచారాలు గవర్నమెంట్ మానుకోవాలి. పరిపాలనలో ఉన్న వాళ్ళు సపోర్ట్ చేయరు, ఎప్పుడు జరిగేదే అదే. నమస్తే, వెల్కమ్ టు వ్యూహం మీడియా. ఏదైతే మన తెలంగాణ రాష్ట్రంలో 3 రోజుల నుంచి కూడా ఆర్టీసీ వాళ్ళ సమ్మె అనేది కొనసాగుతుంది. మొన్న అర్ధరాత్రి నుంచి కొనసాగినటువంటి ఈ సమ్మె ఈ రోజుకి 3వ రోజుకు చేరుకుంది. అయితే ఈ సమ్మెలో భాగంగా కూడా కొంతమంది ఆర్టీసీ కార్యక్రమాలు శాంతియుతంగా చేస్తున్నప్పటికీ కొంతమంది నుంచి ఒత్తిడి కారణంగానా లేకపోతే వాళ్ళ కోరికలు వాళ్ళ డిమాండ్లు ఏవైతే గవర్నమెంట్ నెరవేర్చట్లేదనే ఒక మనస్తాపానికి గురై నిన్న చూసుకున్నట్లయితే నర్సంపేట డిపోకు సంబంధించి కూడా శంకర్ గౌడ్ గారు ఆత్మాహుతికి పాల్పడ్డారు. ఈ ఆత్మాహుతి దాడిలో ముఖ్యంగా ఏంటంటే పూర్తి స్థాయిలో అంటే మ్యాక్సిమం 80% బాడీ అనేది కాలడం వల్ల స్థానికంగా ఉన్నటువంటి వరంగల్లో ఉన్నటువంటి ఎంఎన్జే హాస్పిటల్లో చేర్చడం జరిగింది. అక్కడ వారికి సరైన ట్రీట్మెంట్ అందకపోవడం వల్ల అంటే ఆ హాస్పిటల్లో ఉన్న వసతులు కావచ్చు మరి ఏదైనా కావచ్చు ఆ ట్రీట్మెంట్ కారణంగా వీళ్ళని హైదరాబాద్కి షిఫ్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళు యాజమాన్యం హాస్పిటల్కి సంబంధించిన యాజమాన్యం కోరడంతో హైదరాబాద్లోని సంతోష్ నగర్ డిఆర్డిఓ అపోలో హాస్పిటల్కి ఆ శంకర్ గౌడ్ గారిని తీసుకొని రావడం జరిగింది. నిన్న అర్ధరాత్రి 1:30 వరకు కూడా ట్రీట్మెంట్ అనేది కొనసాగుతుంది. దానికి సంబంధించిన కొంతమంది ఆర్టీసీ జేఏసీ నాయకులని లోపలికి పోనీయకపోవడము, ఎమర్జెన్సీ వార్డులో ఉన్నటువంటి శంకర్ గౌడ్ని పలకరించే ప్రయత్నంలో భాగంగా బంధువులు కావచ్చు కొంతమంది జేఏసీ నాయకులు కావచ్చు వీళ్ళని హాస్పిటల్ సిబ్బంది అయినా సరే పోలీస్ డిపార్ట్మెంట్ వారైనా సరే లోపలికి అనుమతించలేదు. ఈ అనుమతించని పక్షంలో ఏదో అన్యాయం జరుగుతుంది, రాజకీయ కుట్ర జరుగుతుందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున అనేది నినాదాలు అర్ధరాత్రి వరకు కూడా హాస్పిటల్ దగ్గర మెయిన్ గేట్ దగ్గర అనేది చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా రాత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా అపోలో హాస్పిటల్ని వీక్షించడం జరిగింది. ఈ శంకర్ గౌడ్ గారిని పరామర్శించడము, అసలు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది ఇవన్నీ చూసుకునే కార్యక్రమంలో భాగంగా రాత్రి శంకర్ గౌడ్ గారిని పలకరిద్దామని చెప్పేసి అపోలో హాస్పిటల్కి మంత్రి గారు వచ్చారు. ఆ వచ్చిన క్రమంలో ముఖ్యంగా ఎవరంటే సీనియర్ కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ గారు కూడా అదే టైంలో అక్కడే ఉన్నారు అపోలో హాస్పిటల్ దగ్గర. దానికి సంబంధించి బక్క జడ్సన్ గారు కూడా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్న పోలీసు వారు కూడా లోపల రానియకపోవడంతో ఏదో రాజకీయ కుట్ర జరుగుతుందని చెప్పి చెప్తున్నారు. అయితే ఈ 1 గంట వరకు కూడా జరిగినటువంటి పరిణామంలో మంత్రి గారు రావడం, పరామర్శించడం, పలకరియడం, లోపల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో కనుక్కోవడం, వెళ్ళిపోవడం జరిగింది. 1:30 నుంచి 2:30 తర్వాత ఏం జరిగిందో తెలియదు. అతను చనిపోయాడని చెప్పేసి డాక్టర్లు ఎవరైతే మెయిన్ డాక్టర్ ఉంటారో హాస్పిటల్కి సంబంధించి ఈ శంకర్ గౌడ్కు ట్రీట్మెంట్ చేసినటువంటి డాక్టర్ బయటికి రావడము, వాళ్ళకి సంబంధించిన బంధువులకు కావచ్చు ఆర్టీసీ కార్మికులకు కావచ్చు చనిపోయాడని చెప్పారు. ప్రస్తుతం మనము ఆయన ఆత్మశాంతి చేకూరాలని చెప్పేసి ఆర్టీసీ జేఏసీ నాయకులు మన ముషీరాబాద్ డిపో దగ్గర ఆయనకు సంబంధించి నిరసన అనేది వ్యక్తం చేస్తూ ఉన్నారు. 3వ రోజు నిరసన శాంతియుతమైనటువంటి నిరసన కొనసాగిస్తున్నారు. అలాగే ఆయన ఆత్మకు శాంతి కలగాలి. మరి ఏ ఆర్టీసీ కార్మికులు కండక్టర్ కావచ్చు డ్రైవర్ కావచ్చు ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోకూడదు, పోరాడి సాధిద్దాం కానీ ఆత్మహత్యలు చేసుకోకూడదు అని చెప్పేసి ఒక నినాదంతో ఇక్కడ రావడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే కూడా ఇక్కడ ఆయనకు సంబంధించి ఫోటో పెట్టి నివాళులు అర్పించిన ఘటనను మనం చూసుకోవచ్చు. దీనికి సంబంధించి మహిళా కండక్టర్లు ఇక్కడ భారీ ఎత్తున మెయిన్ గేట్ దగ్గర డిపార్ట్మెంట్ వారికి కావచ్చు రాకపోకలకు కావచ్చు ప్రయాణికులకు కావచ్చు ఇబ్బంది కలగజేయకూడదు అని చెప్పేసి మహిళలు కూడా శాంతియుతంగా ఇక్కడ సైడ్కి అనేది ఫుట్పాత్ మీద కూర్చోవడం జరిగింది. లెఫ్ట్ సైడ్ గమనించినట్లయితే పూర్తి స్థాయిలో మహిళలు శాంతియుతంగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా కూర్చున్నారు. మా డిమాండ్లను నెరవేర్చాలనేది తప్ప వేరే ఎలాంటి మేము కోరికలు ఆగమ్మ కోరికలు మేము కోరట్లేదని చెప్తున్నారు. అలాగే రైట్ సైడ్ చూసుకున్నట్లయితే కూడా డ్రైవర్లు ఇందులో కొంతమంది జెంట్స్ కూడా కండక్టర్లు ఉన్నారు, డ్రైవర్లు కండక్టర్లు ఉన్నారు. లెఫ్ట్ సైడ్ మహిళలు ఓన్లీ కండక్టర్లే. వీళ్ళు కూడా శాంతియుతంగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా డిపార్ట్మెంట్ వారిని కావచ్చు నాయకులను కావచ్చు ఈ రోడ్డు వెంట వెళ్తున్న ప్రయాణికులను కూడా ఇబ్బంది పెట్టకుండా మా శాంతియుత సమ్మెకు సహకరించాలని చెప్పేసి రవాణా శాఖ మంత్రి గారు కోరుతున్నారు. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రగతి భవనం ముట్టడి కావచ్చు అలాగే ఆర్టీసీని మాలో విలీనం చేసుకుంటాం అని చెప్పేసి ముఖ్యమంత్రి అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆయన మీద విమర్శలు చేసిన సంఘటన అనేది మనం చూస్తూనే ఉన్నాము. ఇప్పుడైతే వీళ్ళ తరపున ఎందుకు ఉండట్లేదు అని చెప్పేసి 40 రోజుల క్రితమే వీళ్ళు వినతి పత్రం అందజేశారు. ఈ 40 రోజులలో ఇప్పటి వరకు కూడా ఎలాంటి సానుకూల స్పందన గవర్నమెంట్ నుంచి రాలేదు, రవాణా శాఖ మంత్రి నుంచి కూడా రాలేదు. అందుకే మేము ఈ సమ్మె అనేది కొనసాగిస్తున్నాము. ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు, ప్రయాణికులు బస్సులలో ప్రయాణం చేసే ప్రయాణికులను ఇబ్బంది పెట్టాలని కాదు, మేము ఎంత కష్టమైనప్పటికీ భరించుకుంటూ మేము వచ్చినాము. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిరసన అనేది మేము చేస్తూ ఉన్నాము. మంత్రి ప్రభాకర్ గారు కూడా దీని గురించి స్పందిస్తూ 3 ఉన్నతాధికారులని మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళ పర్యవేక్షణలో మేము ఒక 4 వారాల గడువు కోరుతున్నాము. ఆర్టీసీ సమ్మెను విరమించుకోవాలి, ఆత్మహత్యలు కూడా చేసుకోకూడదు, మేము వెంట మేము ఉన్నామని చెప్పి చెప్తున్నారు. 40 రోజుల క్రితం పెట్టినాము, దాదాపు ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి నెరవేర్చని ఇప్పుడు సడన్గా 4 వారాల గడువు కోరితే 4 వారాలలో కోరికలు నెరవేరుతాయా? మేము ముఖ్యంగా కోరుతున్నది ఏం లేదు. రేవంత్ రెడ్డి గారు గతంలో చెప్పారు మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలను మాత్రమే మేము అడుగుతున్నాము. అంటే
ఏదైతే మేము ముఖ్యంగా కోరుతున్నది ఏంటంటే మూడు ఉన్నాయి, పిఆర్సీ కావచ్చు, యూనియన్లు కావచ్చు, అలాగే ఆర్టీసీ సంస్థని ప్రభుత్వంలో విలీనం చేసుకోవడము. ఈ మూడింటినే మేము కోరుతున్నాం. అంతకుమించి అధికంగా ఆశపడి మేము ఎలాంటి ఇబ్బందులను మేము గురి చేయట్లేదు. దయచేసి మా వినతిని రేవంత్ రెడ్డి గారు తీసుకొని మా హామీలను నెరవేరుస్తారని చెప్పేసి అయితే మేము కోరుకుంటున్నామని చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళని కూడా పలకరించే ప్రయత్నం చేద్దాము. సమ్మె అనేది ఎప్పటివరకు వెళ్తూ ఉన్నది, ఆత్మహత్యలకు సంబంధించి కూడా ఏం మాట్లాడతారు, శంకర్ గౌడ్ గారి గురించి కూడా ఏం మాట్లాడతారో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేయబోతున్నాం. కూర్చున్నారు కదా, ఈరోజు 3వ రోజు కొనసాగుతుంది. అంటే మహిళలందరూ ఈ లైన్ అంతా కూర్చోడానికి ఏంది, అక్కడ వద్దని చెప్పేసి పోలీసు వాళ్ళు ఏమన్నా మీరు ఇక్కడికి పంపించడం జరిగిందా? దేనికి అసలు? ఇక్కడ గేట్ దగ్గరనే కదా, లోపలికైతే వెళ్ళనియరు మమ్మల్ని. ఎంట్రన్స్ లో కూర్చోడానికే కదా మీరు ప్లాన్ చేసుకున్నది, అంటే అక్కడ వద్దు గేట్ దగ్గర మొత్తం మీరే వచ్చి కూర్చున్నారు. అక్కడ దారిలో అవుతాం కదా, ఓకే, అందుకని ఒక సైడ్ కూర్చున్నాం. అంటే మరి మీరు సైలెంట్గా ఉన్నారు, మీకు సంబంధించిన నినాదాలు కూడా ఏం చేయట్లేదు, అంటే మీకు గొంతు వినిపించట్లేదు, మహిళలందరూ సైలెంట్గా ఉన్నారు. అంటే దేనికి అసలు ఇంత సైలెంట్గా మౌనం దేనికి వాయిస్తున్నారు? ఇప్పుడు మౌన ప్రదక్షిణ చేయాలని చేస్తున్నాం. శంకర్ గౌడ్ గురించి మౌన ప్రదక్షిణ చేయాలని చేస్తున్నాం. ఓకే, శంకర్ గౌడ్ కాకుండా ఈ రోజు కూడా ఇందాక ఒక గంట క్రితం కూడా రవీందర్ గారు భూపాల డిపోకి సంబంధించిన వాళ్ళు కూడా ఆత్మహత్య యత్నం చేసుకున్నారు, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఒక గంటన్నర అవుతుందమ్మా. అంటే దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? ఒక మహిళా కండక్టర్గా మీరు ఏం చెప్తారు? అంటే ఆర్టీసీ కార్మికులకు ఏం చెప్తారు? చేసుకోవద్దు ఆత్మహత్యలు అని చెప్తారు, ఏం చెప్తారమ్మా? చేసుకోవద్దనే చెప్తాము, పోరాడి సాధించుకోవాలి. కానీ ఫ్యామిలీ ఉంది కదా, ఫ్యామిలీ సఫర్ అవుతుంది, ఒక్కరి వల్ల కాదు కదా. అటువంటి ప్రయత్నాలు ఏమీ చేయొద్దు, మనం సాధించుకుందాం. బతుకుండే సాధించుకోవాలి కదా, బతుకుని సాధించుకోవాలి. అంటే ఏంటంటే సమ్మె పోరాటంతో సాధించుకోవాలి, ఆత్మహత్యలు చేసుకుంటే కుటుంబాలు రోడ్డు పాలు అవుతాయని చెప్పేసి కూడా ఐఎఫ్టీయూ జేఏసీ నాయకులు కూడా వచ్చి సపోర్ట్ ఇస్తున్నారు కదా. వాళ్ళతో మీరు మాట్లాడారమ్మా? ఇందాక వచ్చిన వాళ్ళతో ఎవరైనా గవర్నమెంట్కి సంబంధించి ఎవరైనా స్పందించారా నాయకులు మీ విషయంలో? లేదు, ఎవరు రాలేదా? ఎవరు రాలేదు. మేడం ఎట్లుంది మేడం, అంటే మీ 3 రోజుల సమ్మెకు సంబంధించి ఎలా ఉంది, ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? నాయకులు ఎవరైనా స్పందించారా? ఏం లేదు, ఎవరు లేదు. చేస్తున్నారు. అపోజిషన్ ఉన్న వాళ్ళు సపోర్ట్ చేస్తారు, పరిపాలనలో ఉన్న వాళ్ళు సపోర్ట్ చేయరు. ఎప్పుడు జరిగేదే అది. ఆర్టీసీ వాళ్ళని ఓట్లకు ముందు వాడుకోవడం, తర్వాత వదిలేయడం అనాదిగా వస్తున్న ఆచారంలాగా ఆర్టీసీ వాళ్ళని వాడుకుంటున్నారు, వదిలేస్తున్నారు. తర్వాత సపోర్ట్ చేయడానికి ఏమి ఉండదు, ముందు వాడుకుంటారు. అంటే మరి మీరు ఎన్ని రోజుల వరకు ఇలా ఉండే అవకాశం ఉంటుందమ్మా? ఎందుకంటే లాస్ట్ టైం కూడా చూసుకున్నట్టు గత ప్రభుత్వంలో 55 రోజుల వరకు సమ్మె కొనసాగించారు. చాలా భారీ సమ్మె అది. స్పందించే వరకు సీఎం గారు స్పందించాలి. చర్చలు అవుతున్నాయి, క్యాబినెట్ మీటింగ్ అవుతుంది. ఆ తర్వాత దాదాపుగా మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్లు మాత్రమే నెరవేర్చమని అడుగుతున్నారు. ఇంకా వాటికి మించి ఎక్స్ట్రా ఏమన్నా అడుగుతున్నారమ్మా? ఏం లేదు, మేనిఫెస్టోలో ఉన్నవే చేయమని చెప్తున్నారు. వాళ్ళు ఒప్పుకున్నాయే అవి. ఫస్ట్ ఎలక్షన్ల ముందు వాళ్ళు హామీ ఇచ్చారు మాకు, మేము చేస్తామని వాళ్ళు హామీ ఇచ్చారు. అవే అడుగుతున్నాం, న్యాయబద్ధంగానే అడుగుతున్నాం మేము. వాళ్ళు మేము చేస్తాము, మేము గుండెల్లో పెట్టుకు చూసుకుంటాం మిమ్మల్ని. ఆమె కేసీఆర్ను చాలా ఇదిగా మాట్లాడారు, వాళ్ళు చేస్తున్నారు కదా ఇప్పుడు. అంటే ఆల్రెడీ 29 వరకు డిమాండ్లు అనేవి పెండింగ్లోనే లేవు అని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా దీని గురించి స్పందించారు. 3 మాత్రమే ఉన్నాయి, ఏదైతే యూనియన్లు ఉన్నాయో, పిఆర్సీ ఉన్నాయో, విలీనం ఉందో, ఈ 3టికి సంబంధించే 3 కావాలి. వాటి గురించి ఉన్నతాధికారులను ఒక 3 సెలెక్ట్ చేస్తున్నాము, చర్చలు జరుపుతున్నాము. 3 ప్రభుత్వంలో విలీనం చేయాలి, యూనియన్ ఇవ్వాలి, పిఆర్సీలు చేయాలి, మాకు ఇచ్చే ఏరియర్స్ ఇవ్వాలి. ప్రైవేట్ బస్సులు అవి మాకు ఇచ్చేసి రిక్రూట్మెంట్ చేయాలని చెప్పి, ఆర్టీసీలో రిక్రూట్మెంట్ లేదు, 12 ఏళ్ళ నుంచి లేదు. అందుకని రిక్రూట్మెంట్ మాకు వర్కర్స్ అవుట్ సోర్సింగ్ వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళకి కాకుండా రెగ్యులర్గా చేయమని చెప్తున్నాం. రెగ్యులరైజ్ కావాలి. సమస్య కూడా పోతుంది కదా. ఇప్పుడు ఆర్టీసీలో రిక్రూట్మెంట్ పెడితే నిరుద్యోగ సమస్య కూడా పోతుంది కదా. మరి చెప్పొచ్చు కదా, అది చేయొచ్చు కదా. ఇప్పుడు పని భారం ఎక్కువైపోతుంది, 2-3 చేసే పని ఒకరే చేస్తున్నారు. మరి ఒక్కరు చేయాలని అంటే కూడా చేయలేరు కదా. మరి ఈ గతంలో 55 రోజులు సమ్మె చేసినప్పుడు కూడా ఈ సీఎం రేవంత్ రెడ్డి సార్ చాలా సపోర్ట్ ఇచ్చాడు. అప్పుడు ప్రగతి భవన్ ముట్టడి అన్నప్పుడు కూడా ఆయనకి 100,000 మంది పోలీసులు అందరూ దిట్టంగా ఉన్నప్పుడు కూడా ఆయనంతటా ఆయన బైక్ మీద వేసుకొని వచ్చి చేసి అంత సపోర్ట్ చేస్తేనే దానికి మేము ఈ సార్ వస్తే మంచిగా చేస్తాడు మనకి అని చెప్పి మేమందరం ఓట్లేసి గెలిపించుకున్నాం. తర్వాత ఆయన కూడా అదే చేస్తున్నాడు.
మ్యాక్సిమము ఒక 3 పెండింగ్లో ఉన్నాయి. దాదాపుగా 29 అయిపోయినాయి, క్లియర్ చేసినాం. ఒక 3 వచ్చేసి పిఆర్సీ కావచ్చు, యూనియన్లు కావచ్చు, అలాగే విలీనం కావచ్చు. ఈ 3 ఉన్నాయి. ఈ 3 గురించి 4 వారాల గడువు కోరుతున్నాము, మీరు సమ్మె విరమించుకోండి అని చెప్పేసి మంత్రి గారు స్వయంగా చెప్తున్నారు. అంటే మీ వరకు ఈ విషయం వచ్చిందా? ఒక 4 వారాల గడువు అడుగుతున్నట్టు. 4 వారాలు ఇప్పుడు అడుగుతున్నట్టు తెలుసు. మేము వాళ్ళని అడగబట్టి 2.5 ఏళ్ళు అయింది. ఎప్పుడైతే పొన్నం ప్రభాకర్ గారు సార్ ఎప్పుడైతే మాకు రవాణా శాఖ మంత్రి అయిందో అప్పటి నుంచి మేము పోయి ఆయనకు వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నాం. 2.5 ఏళ్ళ నుంచి లేనిది ఈ 4 వారాల్లో ఏం చేస్తాడు మరి? అన్ని రోజులు ఏమైంది మరి? మేము ఫస్ట్ 1 నెల 2 నెలల గ్యాప్లతోనే ఇస్తున్నాం. మేము 6 నెలలకు ఒకసారి ఆయనకు వినతి పత్రాలు ఇచ్చినప్పుడే ఆయన సరి చేసుకోవాలి. ఇప్పుడు ఈ 4 వారాలు మేము వచ్చి సమ్మెలో కూర్చున్నాక 4 వారాలను మళ్ళీ చేసి మళ్ళీ తర్వాత ఇస్తాడని గ్యారెంటీ ఉంది? 2.5 ఏళ్ళ నుంచి మేము ఇస్తున్నప్పుడు లేని 4 వారాలు ఇస్తామని కూడా గ్యారెంటీ లేదు కదా. సో మేము నమ్మకం లేకనే కదా మేము సమ్మెలు చేస్తున్నాము. గత ప్రభుత్వంలో కూడా చూసుకుంటే మీరు చాలాసార్లు ఆర్టీసీ కార్మికులు కూడా అంతకంటే ముందు ప్రభుత్వం ఉండొచ్చు, కేసీఆర్ గారు ప్రభుత్వం ఉండొచ్చు, 55 రోజుల భారీ సమ్మెను కూడా మీరు కొనసాగించినప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆర్టీసీని విలీనం చేసుకుంటా, నేను మీకు అండగా ఉంటా అని చెప్పేసి కూడా ప్రగతి భవన్ ముట్టడి అనేవి ఇవన్నీ కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పుడు 2.5 సంవత్సరాల నుంచి కూడా విలీనం చేసుకోకపోవడాన్ని మీరు ఎట్లా చూస్తారమ్మా? అసలు అదే కదా బాధ. ఇప్పుడు ఆయనను మేము ఇంకా చెప్పిండు, అయితే మేము కూడా ఆయనను అర్థం చేసుకున్నాం. ఆయన రాగానే కొన్ని అప్పులు ఉన్నాయి, కొన్ని బడ్జెట్ లేదు, అది లేదంటే సరే బడ్జెట్ అడ్జస్ట్ అయిన తర్వాత చేస్తాడులే అని ఇన్ని రోజులు మేము వెయిట్ చేసినాం. అన్నిటికీ అడ్జస్ట్ చేస్తున్నాం బడ్జెట్. మరి మా ఆర్టీస్కి వచ్చే వరకే నీకు చేయడం లేదు, ఎందుకు? టైం పాస్ చేస్తున్నాం. అవి ఆయన టైం పాస్ చేసిపోయి 10 years. నువ్వు టైం పాస్ ఇంకా 2 నెలల్లో నాకు ఏం చేస్తావు? మీరు ఏం చేస్తావు? మేము ఇంకా అంత రోడ్ల మీద పడాల్సిందే. ఇక అదేదో ఈయనే పడతాం, సమ్మెలో పడతాం. రోడ్ల మీద పడేదేదో ఈయన సమ్మెలో పడతాం. మేమేం లక్షలు అడతలేము, మేమేం కొంతేమో కోరట్లేదు. ఆయన నోటి నుంచే మేము విలీనం చేస్తా, ఆర్టీస్ట్కి అన్యాయం చేయను, నా కన్న బిడ్డలాగా చూసుకుంటా అని ఉన్నాయి కదా, వీడియోలు ఉన్నాయి. ఆయన చూసుకోమని ఒకసారి అండ్ల కంచి ఏం చెప్పిండో. ఒక నోటి నుంచి వెళ్ళినాక ఒక పెద్ద పదవిలో ఉన్నాడో అదే మాట నిలబెట్టుకోవాలి. మేము నిలబెట్టుకున్నాం కదా, నిన్ను గెలిపించండి, మేము నిలబెట్టుకున్నాం. మీరు కూడా మమ్మల్ని గెలిపించండి. ఈ 3 ఇవ్వండి. మాకు 29 ఇస్తావా? అది నాకు అనవసరం, మాకు ఆ 3 కావాలి. ఆ 3 ఇచ్చి మమ్మల్ని నిలబెట్టుకోండి, అప్పుడు మీరు అన్నమాట నీకు గెలిచినట్టు. ఇప్పుడు ఒకవేళ ఆ 3 కూడా ఒకవేళ ఇచ్చే ఏదైతే విలీనం కావచ్చు, యూనియన్లు కావచ్చు, పిఆర్సీ కావచ్చు, ఇవి ఇచ్చే విషయంలో కొంచెం జాప్యం జరిగినట్లయితే మీరు ఏం చేయబోతురమ్మా? ఇలానే సమ్మె సాగిస్తామండి, అంతే. సమ్మె సాగిస్తాము. ఇప్పుడు ఒక పోయిండు ఆయన, శంకరన్న చచ్చిపోయిండు. అలాంటివి ఇంకా ఎన్ని అవుతాయో. 55 రోజుల సమ్మె ఇప్పుడు ఎంతమందిని పొట్టన పెట్టుకున్నారు. ఇప్పుడు ఈయన ఎంతమందిని పెట్టుకుంటాడో. ఆ కలకల ఆయనకు మంచిదా? రేవంత్ సార్కి మంచిదా? ఒక ఆయన ఇప్పుడు తల్లి పిల్లలు రోడ్ల మీద పడాలి. మాకేమైనా లక్షల జీతాలా? మేము చేసిన దానికే ఇస్తారు ఫలితం. మేము రోడ్ల మీద పడే పరిస్థితి రాకుండా ఉన్నకాడ చదువుకొని బతుకుతున్నాం. మేమేమి ఇక్కడ వాళ్ళం కాదు, సిటీలో మేము ఓన్గా బతుకునే వాళ్ళం కాదు. ఊర్లో నుంచి వచ్చి రెంటు, తిండి, ఫీజు, ఈ 3 తప్ప ఎక్కువ మాకు రూపాయలే విలుగవు. మళ్ళీ నెల రాగానే 5,000 అప్పు చేసుకునే పరిస్థితి మాది. అలాంటి వాళ్ళం మేము. మాకు ఇంత ఇస్తే మేము ఓన్ అప్పు చేసుకోకుండా బతుకుతామనే మేము చేయమంటున్నాం, అంతే. పిఆర్సీలు తర్వాత ఒక నెల గ్యాప్ ఇచ్చి మాకు విలీనం చేస్తామని ఏదోటి నువ్వు వచ్చి దిగొచ్చి చెప్తేనే కానీ మాకు అర్థమవుతుంది. నువ్వు ఎవరితోనో చెప్పినా అంటే కాదు. మేము ఓన్గా స్వచ్ఛందంగా వచ్చినాం కార్మికులం. మేము మాకు ఎవరు లేరు, ఎవరు రాజకీయ నాయకులు లేరు, ఎవరు యూనియన్ ఎవరు లేరు. మేమే వచ్చినాం, కండక్టర్ డ్రైవర్లము, ఎంఎఫ్లము వచ్చినాం. సో మాకు ఎవరో ఉండి నడిపియడం అనేది ఏం కాదు కదా. ఒక కుట్రపూరితంగా వీళ్ళని రెచ్చగొట్టి ముందుకు సమ్మెకు దింపిర్రు, దానివల్లనే ఈ ఆత్మహత్యలు అనేవి చేసుకుంటున్నారు అనేది కూడా చెప్తున్నారు. ఇంతకుముందే సమ్మెలో ఉన్నారేమో, వెనుక ఉన్నారో యూనియన్ ఉన్నారు, కానీ ఈ సమ్మెలో ఎవరూ లేరు. మా స్వచ్ఛందంగా మా కడుపులో మండి వచ్చినాం. మా కడుపు ఎప్పుడన్నా చూసారా ఇంత పడిగాపులో? నెక్స్ట్ పోయిన సమ్మెలో కూడా చూసారా? ఇప్పుడున్నా అంటే మా ఓన్గా వచ్చినాం, మేము స్వచ్ఛందంగా వచ్చినాం. మాకెవ్వరూ లేరు అండ, ధైర్యంగా వచ్చినాం. మా ఇంట్లో సంసారం వెళ్ళాక ఇప్పుడు చూడు, ఇళ్ళల్లో అందరినీ వదిలేసి వచ్చి ఇక్కడ నడుచుకుంటూ వచ్చిన వాళ్ళు ఉన్నాము. క్యాబులు బుక్ చేసుకొని ఉండి అప్పు చేసుకొని వస్తున్నాం మేము. అది పరిస్థితి. మాకు ఇప్పుడు తిండి పెట్టేటోళ్ళు కూడా లేరు తెలుసా. మేము డబ్బులు వేసుకొని తింటున్నాం, చందాలు వేసుకొని వండుకొని తింటున్నాం మేము ఇక్కడ తెలుసా. మరి ఎన్ని గంటలకు వచ్చారమ్మా మీరు ఇక్కడికి? బస్ డిపో 8 గంటలకు వచ్చినాం. సాయంత్రం 6-7 దాకా ఉండిపోతుంది. సాయంత్రం వరకు ఉంటారు, దాదాపు 12 గంటల వరకు. 6 గంటలకు రండి, ఇక్కడే ఉంటాం మేము. 6 గంటలకు రండి, ఇక్కడే ఉంటాం. పోలీసు వారు ఏమైనా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారా? మేము ఎవరు మొత్తం మౌనంగా చేసుకుంటున్నాం మేము. ఎందుకంటే మేము కోరేది రిక్వెస్ట్ చేసి కోరుతున్నాం. మేము దౌర్జన్యం పొద్దున వచ్చి ఇక్కడనే కూర్చున్నాం. మేమంతా 8 o'clock వచ్చినాం. 8 నుంచి ఇక్కడనే ఉన్నాం. కనీసానికి మాకు ఒక టెంట్ వేసుకొని ఇవ్వట్లేదు. మమ్మల్ని అసలు దగ్గర కూడా రానివారు. మేమేమన్నా ఏమంటారు
అంటే మీరు శాంతియుతంగా ఇక్కడ సమ్మె కొనసాగింపు చేస్తున్నారా, లేకపోతే వచ్చినప్పుడు ఏదైనా అడావుట్ చేస్తారా? మీరు ఎందుకు వద్దన్నారు? మేము ఫస్ట్ నుంచి శాంతియుతంగానే చేస్తున్నాం, మేము శాంతియుతంగానే చేస్తాం అంతే, మాకు వేరేది లేదు. మాకు అట్లా మా 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 డిపో మా బస్సులు మేము వాటిని సురక్షితంగా మేము చూసుకుంటాం. మేము ఎలాంటి హాని చేయడానికి మేము ఏది లేదు. మేము ఎప్పుడు కానీ మేము శాంతియుతంగానే చేస్తాం. ఎప్పుడు సమ్మె చేసినా కూడా మమ్మల్ని మేము బాధ పెట్టుకుంటామే తప్ప మేము ఎవరిని బాధ పెట్టాము. మా ఆర్టీసీ కార్మికులకు ఉన్న మంచి ఏంటంటే మేము 100 మందిలో ఎంతమంది మమ్మల్ని అన్నా కూడా మేము డ్యూటీ ఓపికతో చేస్తాం కదా, అదే ఓపిక మాకు ఎప్పటికీ ఉంటుంది. అదే మేము మెయింటైన్ చేస్తాము. మేము ఎవరి మీద మాకు ఏ కక్ష సాధింపులు లేవు, ఏవి లేవు. మా న్యాయమైన డిమాండ్ల కోసం మేము ఇక్కడ శాంతియుతంగా పోరాడుతున్నాం తప్ప మేము ఎలాంటి అంటే ఈరోజు సమ్మె విరమించుకోండి, మీతో చర్చలు జరిపే అవకాశం ఉందని కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చెప్పినట్టు కూడా దాని గురించి అలాంటిది ఎప్పుడు జరగదండి. ఇప్పుడు ఇన్నేళ్ళు లేనిది మేము పోయి మళ్ళీ డ్యూటీకి వెళ్తే ఆర్టీసీ కార్మికులు అంటేనే వాళ్ళకి చులకన భావం. ఏదైనా చెప్తే వింటారులే, వీళ్ళు ఎక్కడ తొక్కేస్తే పడతారులే అనే ధోరణే కనిపిస్తుంది తప్ప మాకు అరే చెప్పింది కదా ఇప్పుడు మేము వెళ్ళిపోతే మాకు చేస్తారన్న నమ్మకం మాకు పోయింది. మాకు నమ్మకం అనేది లేదు ఇప్పుడు. కాబట్టి మేము ఏదైనా చేసినాక అంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా దాదాపుగా 55 రోజుల వరకు సమ్మె అనేది చేయడం జరిగింది. ఇప్పుడు కూడా వచ్చేసి 3వ రోజు కొనసాగింపుగా జరుగుతూ ఉంది. నిన్న చూసుకున్నట్లయితే శంకర్ గౌడ్ మరణించడం జరిగింది. ఈ రోజు కూడా రవీంద్ర గారు వచ్చేసి హాస్పిటల్లో ఆల్రెడీ అడ్మిట్ కావడం జరిగింది. భూపాలపల్లి డిపోకి సంబంధించిన వారు. ఇలా వీటికి సంబంధించి ఏం చెప్తారు, ఈ ఆత్మహత్యలకు సంబంధించి? ఇందులో తను మానసికంగా బాధపడడం కారణం ఏంటి? గవర్నమెంట్ విఫలం చెందడం, వాళ్ళు ఇలా చేయడం తప్పు. మేము శాంతియుతంగా చేస్తున్నాం. ప్రతిదీ మాకు బాధ కలిగే మాటలే మాట్లాడుతున్నారు వాళ్ళు. ఒకటి కూడా మమ్మల్ని సంతోషపరిచే మాట, సరేలే మా గవర్నమెంట్ ఇస్తుందని నమ్మకం కలిపే మాటలు లేవు. మమ్మల్ని ఎక్కడ బాధ పెట్టే మాటలే ఉన్నాయి. ఆ బాధ పెట్టే వల్ల ఆయన సెన్సిటివ్ మైండ్ అయ్యడం వల్ల ఇది కాదేమో, మేము మళ్ళీ వెనకటి రోజులు గుర్తు చేసుకొని వెనకటి సమ్మెలు గుర్తు చేసుకొని భయపడి ఆయన అలా చేసుకోవడం జరిగింది. అలా జరుగుతుంది, చాలా మంది ఉంటారు అట్లా. కానీ ఇలాంటి ప్రచారాలు గవర్నమెంట్ మానుకోవాలి. ఎందుకంటే మా కార్మికుల శ్రేయస్సు కోరుకునే వాళ్ళని మేము తెచ్చుకున్నాం. ఈరోజు మీ వల్ల మేము చనిపోయే పరిస్థితికి వస్తే ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా గవర్నమెంట్ మంచి సహకరించి మా శాంతియుత పోరాటం చూసి వాళ్ళు మాకు మా న్యాయమైన కోరికలు వాళ్ళు ఇస్తానన్నవే, మేనిఫెస్టోలో పెట్టినవే మాకు ఇవ్వండి. సత్యం మీరా మేము డ్యూటీలోకి వెళ్ళేది లేదు. మా ఉద్యోగాలు పోతాయా, మేము ఇక్కడ చచ్చిపోతామా తెలియదు. మాకు విలీనం కంపల్సరీ, మాకు యూనియన్ కంపల్సరీ, మాకు పిఆర్సీలు, మాకు డిఎల్ అన్ని ఇవ్వాల్సిందే. మాకు ఫస్ట్ విలీనం చేస్తున్నాం అని ఒక మాట చెప్పండి, రేపే డ్యూటీకి వెళ్తాం. ఈ రోజు మేము విలీనం చేస్తున్నాం, పలానా డేట్ నుంచి మీరు ఆర్టీసీ గవర్నమెంట్ కార్మికులు అని చెప్పండి, ఇప్పుడే డ్యూటీ పోతాం, ఇక్కడి నుంచే డ్యూటీ పోతాం. అంటే ఇంకా మేము చెప్పేది ఏం లేదు సార్. అధిక సంఖ్యలో పాల్గొనాలన్నా ముషిరాబాద్ ఓడిపోవాలి సార్. ఏంటంటే ఎక్కువ మేము కొట్లాడడానికి రాలేదు సార్. ఏంటంటే గవర్నమెంట్కి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆ సార్ కూడా మాకు అన్నీ చెప్పిండు, చేస్తా అన్నాడు. ఆయన చేయలేదు. రేవంత్ రెడ్డి సార్ రాగానే ఫస్ట్ ఆర్టీసీ కార్మికుల సమస్యలే పరిష్కరిస్తానన్నాడు. ఆయన వచ్చి 2.5 ఏళ్ళైనా కూడా ఇప్పటివరకు ఆయన కూడా స్పందించలేదు. కాబట్టి మేము ఇట్లా చేస్తేనన్నా మాకు వెనక ముందు ఎవరు లేరు, యూనియన్స్ లేవు. ఫస్ట్ యూనియన్స్ అయినా పునరుద్ధరించాలి, చెప్పుకోవడానికి పెద్ద దిక్కుగా ఉంటారు. మాకు ఏదైనా సమస్య ఉంటే మాకు గవర్నమెంట్లో విలీనం చేయాలి, ఒక డేట్ ఆఫ్ కట్ ఆఫ్ డేట్ అనేది ఒక డేట్ ప్రకటించండి. మాకు నోటి మాటలతోటి 4 వారాలు ఆగండి ఇస్తాము అంటే 2.5 ఏళ్లలో ఎన్ని 4 వారాలు వచ్చి ఉండొచ్చు? 2.5 ఏళ్ళు అవుతుంది రాష్ట్ర ప్రభుత్వం అయినా వచ్చి కేసీఆర్ సార్ రోజులు అయిపోయింది, అదే అయిపోయింది. ఇప్పుడు 4 వారాలు ఆపితే 4 వారాలలో ఏం చేస్తారు సార్? మాకు కూడా నమ్మాలంటే మిమ్మల్ని మేము ఎదిరించి మాట్లాడట్లేదు. చూస్తుండగా 4 వారాలు వచ్చేస్తుంది. అప్పటి వరకు మళ్ళీ మీరు మనసు మార్చుకొని చేయకపోతే మేము సమ్మె ఇన్ని రోజులు చేసి కూడా వేస్టే కదా. మేము కష్టపడుతున్నాం కాబట్టి మా కష్టపడిన దానికి మేము ఎప్పటి నుంచో అడిగిన మీరు ఇస్తా అన్నది మేము అడుగుతున్నాం సార్. మీరు మేనేజర్స్లో పెట్టినే అడుగుతున్నాం. మేము గవర్నమెంట్లో విలీనం చేయండి, యూనియన్స్ని ఇవ్వండి. ఫస్ట్ ఏంటి
2 పిఆర్సీలు ఉన్నాయి, అవి ఇవ్వండి. డిఏ ఏరియాస్ పెండింగ్లో ఉన్నాయి, అవి ఇవ్వండి సార్. మేము అధికమైన న్యాయమైన డిమాండ్లే అడుగుతున్నాం తప్ప ఎక్కువ ఇస్తున్నారు కదా 30% ఫిట్మెంట్ ఇస్తున్నాం అని చెప్పారు అనుకో. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సార్ ఎందుకు సార్ 40 ఇవ్వండి సార్, మేము కష్టపడుతున్నామని అడిగే వాళ్ళం కాము. ఎక్కువ ఆశించట్లేదు సార్, కష్టపడడానికి శ్రమించిన దానికి మాత్రమే అడుగుతున్నాము. మా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు మాత్రం సమ్మె విరమించుకునే సమస్య లేదు సార్. దయచేసి రేవంత్ రెడ్డి సార్ అర్థం చేసుకోవాలి. మనసు ఆయనకు అర్థం చేసుకునే మనసు ఉంది, కానీ ఎందుకు ఆలోచిస్తున్నాడో అర్థం కావట్లేదు. ఫ్రీలో కూడా మేము ఎంతో కష్టపడి చేస్తున్నాం సార్. ఎంతమంది ఎక్కినా కూడా 50 మంది ఎక్కిన బస్సులో 150 మంది ఎక్కుతున్నారు. వాళ్ళు టికెట్లు ఇస్తే కూడా పొడగొట్టుకుంటున్నారు. ఒకవేళ చెప్తున్నా సార్, ఫోన్లు మాట్లాడుకుంటే 1కి 2 సార్లు బోధించుకొని కడుపులో పేగులు నొప్పి పెట్టంగా అడుగుతున్నాం మేము. ఆ డ్రైవర్లు కూడా ప్రతి చోట ఆపుకుంటూ వస్తుంటే వాళ్ళు కూడా 12 గంటలు 14 గంటలు 16 గంటలు డ్యూటీ అయింది. మేము ఒక రోడ్డు మీద పోయినప్పుడు ఏ ప్రమాదం జరగకుండా డ్రైవర్ ఎంత భద్రంగా వాళ్ళ గమ్యస్థానానికి వాళ్ళు నడిపిస్తున్నారు. అందులో ఉండి మేము కండక్టర్లు ఎంత కష్టపడుతున్నామని నిలబడి నాకు కూడా బ్యాక్ పెయిన్, మోకాళ్ళ నొప్పులు, కడుపుల నొప్పులు, ఎన్నో సమస్యలను ఎదుర్కొని కూడా మేము ఈ డ్యూటీ చేస్తున్నామంటే సార్, వాననక ఎండనక చలి అనక మేము డ్యూటీ చేస్తున్నామంటే మేము ఆర్టీసీలో ఉన్నాము ఎవరం లేము. కోటీశ్వరులం ధనికులం ఎవరు లేరు. మన తెలంగాణ ప్రభుత్వం ధనిక రాష్ట్రం. మరి పక్క రాష్ట్రంలో సీఎం గారు ఆయన అర్థం చేసుకొని వాళ్ళు గవర్నమెంట్లో విలీనం చేస్తున్నారు. వాళ్ళకి ఎన్ని అప్పులు ఉన్నాయి, ఏం చేస్తున్నారు అనేది ఆయన పెద్ద దిక్కు సీఎం కాబట్టి ఆయన అన్ని చూసుకొని చేస్తున్నాడు. మరి ఇక్కడ కూడా మీరు రాష్ట్రంలో మీరు సీఎం సార్ మీకు చెప్పేంతలో మేము కాదు, కానీ అందరికీ ఫ్రీ ఇచ్చినారు, అన్ని పథకాలు ఫ్రీ ఇచ్చినారు, అందరికి అన్ని ఇస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు మాత్రం ఏం పాపం చేసిండు? పొద్దున్న లేచి వస్తున్నాం సార్, 4:30 రాత్రి 3 గంటల డ్రైవర్లు 3:30 కూడా వస్తున్నారు. ఆ రాత్రి కూడా నిద్రమప్పులో కూడా ఒక్కొక్కరికి యాక్సిడెంట్ అయ్యే ప్రమాదాలు ఉన్నాయి. అట్లాంటి దాంట్లో కూడా డ్రైవర్లు ఒక్కొక్కరు నల్గొండ నుంచి, చౌటుపల్లి నుంచి, ఇక్కడ నుంచి ఎక్కడ మన చంపర్పేట నుంచి, శ్రీశైలం రోడ్ దూరం నుంచి వచ్చే డ్రైవర్లు కూడా టైంకి సమయపాలనకు వస్తున్నారు. అంత కష్టపడే కార్మికులకు ఇవ్వడానికి మీకు ఎందుకు ఆలోచిస్తున్నారు? మా డిమాండ్లు ఏంటంటే ఉన్న డిమాండ్లు మాత్రం నెరవేర్చాలని మీడియా ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ.